దేవుని పిల్లలారా, దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి నీ కోసము, నా కోసం, మనందరి కోసం, అంటే మనం పాపులమై ఉండగానే వచ్చాడు ఆయన. మన అందరి నిమిత్తము వచ్చాడు. ఈ మాట ప్రస్తావనలో లూకాసు వార్త 5వ అధ్యాయము 30వ వచనంలో ఏం మాట్లాడుతున్నారో శాస్త్రులు పరిశీలన చూద్దాం. పరిశీలను వారి శాస్త్రులను ఇది చూచి, శుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తినుచు త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటికై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతుని పిలువరాలేదని వారితో చెప్పాను. ఆమేన్. చూడు, పాపుల కొరకే వచ్చాడంట. ఆ పాపుల లిస్టులో నువ్వున్నావు, నేనున్నాము, అందరం ఉన్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎందు నిమిత్తము ఇక్కడ ఈ లోకానికి వచ్చాడో క్లియర్గా రాశాడు, మనకి క్లియర్గా రాసి చెప్పాడు. ఆమేన్.